కెరియర్లో వరుస ఫ్లాప్స్, డిజాస్టర్స్తో నిరాశలో ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఒకప్పుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్టోరీ సెలెక్షన్ లోపమో లేదా వేరే ఇంకో కారణమో తెలియదు కానీ గత కొన్నేళ్లుగా బాక్సాఫీసు వద్ద విజయ్కి సరైన హిట్ లేదు. రియల్ లైఫ్లో ఇలా డిసప్పాయింట్గా ఉన్న విజయ్ దేవరకొండ రియల్ లైఫ్లో కూడా ఎన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. ఇలా రియల్ లైఫే కాకుండా రియల్ లైఫ్లో కూడా విజయ్కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొద్ది రోజులకే తను తీసిన కొన్ని సినిమాలతో స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరియర్ బిగినింగ్లో విజయ్కు ఎంతో స్పీడ్గా పేరు వచ్చింది. కానీ ఆ స్టార్డమ్ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాడు విజయ్ దేవరకొండ. అయితే కెరియర్లో ఎన్నో అపజయాల తర్వాత ఈసారి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కింగ్డమ్ మూవీ చేశాడు. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. అయితే జూలై 31న రిలీజ్ అయ్యే కింగ్డమ్ మూవీ విజయ్ కెరియర్ను నిలబెడుతుందో లేదో అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో హీరో నానితో జెర్సీ మూవీ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మరోవైపు ఇదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కించాడు. అక్కడ కూడా జెర్సీ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి పేరు తెలియని వారు లేరంటే ఏమాత్రం సందేహం లేదు. ఆరెంజ్లో తనదైన డైరెక్షన్తో మూవీ లవర్స్ను ఆకట్టుకున్నాడు గౌతమ్. మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు విజయ్తో సినిమా చేస్తున్నాడంటే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈ ప్రాజెక్టులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా భాగమవ్వడం విశేషం. తన మ్యూజిక్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాడు. అంచనాలకు తగ్గట్టే రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ట్రైలర్లోని కొన్ని సీన్స్ కేజీఎఫ్, సలార్ సినిమాల సీన్స్ను గుర్తు చేశాయి. ఆ స్థాయిలో ఇంటెన్సిటీ ట్రైలర్ను వదిలారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అన్నాతమ్ములుగా ఉన్న విజయ్ దేవరకొండ, సత్యదేవ్ చివరికి ఎలా శత్రువులుగా మారారనే విషయం ప్రేక్షకుల్లో మరింత ఈగర్నెస్ క్రియేట్ అయింది. నిజానికి విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా ఆదర్శమనే చెప్పాలి. కెరియర్ బిగినింగ్లో పెళ్లి చూపులు సినిమాతో క్లాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఎంటైర్ టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేశాడు. ఒక్కసారిగా ఎవరి యంగ్ హీరో అని గూగుల్లో మూవీ లవర్స్ సెర్చ్ చేశారంటే అందులో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ టాప్ హీరోస్లో ఒక్కడిగా నిలిచాడు. అంతేకాదు ఆ తర్వాత విజయ్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూసేవారు ప్రేక్షకులు. అలా ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించాడు హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత మళ్లీ గీతా గోవిందం సినిమా చేసి తను కేవలం ఒకే తరహా పాత్రలు చెయ్యనని, తనకు వచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా చేయగలనని నిరూపించి ఫ్యామిలీ ఆడియన్స్కు సైతం దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని అడపాదడపా సినిమాలు విజయ్కు పేరు తెచ్చిన కెరియర్కు ఏమాత్రం ప్లస్ కాలేదు. అయినా ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈసారి పక్కా ప్రణాళికతో జూలై 31న కింగ్డమ్తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు. మరి ఈ సినిమా అయినా విజయ్ను ఫ్లాప్స్ నుంచి గట్టెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.